పెంకుటిల్లుపై సుతిలి బాంబులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నడిమింటి రాజమణి ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దీపావళి పటాకులు గత రాత్రి 12 గంటల సమయంలో వేశారు. సుతిలి బాంబులు గుర్తు తెలియని దుండగులు వేయడంతో పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. విషయంపై కుటుంబ సభ్యులు రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి రామాయంపేట ఎస్ఐ బారాజ్ చేరుకుని ఇంటిని పరిశీలించారు. పండుకున్న తర్వాత బాంబులు వినబడితే లేచి వచ్చేసరికి పొగలు వస్తున్నాయి సార్. అప్పటికే మంట ఆర్పేసినాము. ఆర్పేసిన తర్వాత పక్క వాళ్ళకి ఫోన్ చేస్తే అలా లేచి వచ్చింది సార్. ఇంతే జరిగింది రాత్రి. మా కొడుకు వండుకుండు, నేను అక్కడ వండుకున్నా. తెలుసులే సార్, ఏ రోజు మీకు తెలియదు సార్. ఇప్పటికైతే సార్ మేము మా మనమడి ఇలా వన్నాడు, మేము ఇంట్లో వన్నాము. మూడు నచ్చింది దొంగని నచ్చింది. వచ్చే వరకల్లా మంటలు లేచింది, అంత పొగ అయింది. పొగ అయితే భయమైంది. నీళ్ళు కొట్టినాం. నీళ్ళు కొట్టి అప్పుడు జర చల్లారింది. ఎక్కడ పోదామంటే డోర్ పెట్టిండు, గుండె పెట్టిండు. ఇక ఇక్కడికి తీసుకొని పోయి అక్కడ గుండె తీసి ఇక వాడకట్టలకు ఫోన్ చేసి లేపినాం. లేపితే మాతో పాటు వాళ్ళు ఉన్నారు సార్. రాత్రి 12 గంటలకు ఇక్కడ మంట జరగడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాటర్ వల్ల తొందరగా మంట చల్లారగలిగాము. ఇన్నే వండుకున్నాం దగ్గర. అక్కడ గుళ్ళం పెట్టేశారు. ఇక్కడ డోర్ నుంచి వెళ్ళి బయట లెంకి ఎవరు దొరుకుతున్నారు. వైర్తో తోటి సుతు బాంబు పైన వేశారు.